గం గణపతయే నమః. ఓ వ్యాసమునీంద్ర, ఆ విధంగా తన తండ్రి అయిన హిమవంతుడు చెప్పిన గణేశ పార్థివ పూజా విధానాన్నంతటినీ శ్రద్ధగా విన్న గిరినందన అయిన పార్వతి తిరిగి ఇలా తన తండ్రిని ప్రశ్నించింది. ఓ తండ్రి, పూజకు చివర మంత్రజపం చేయవలనని చెప్పావు. ఆ మంత్రమేమిటో, దాని వివరమేమిటో, ఎట్టి మహాప్రభావయుత మంత్రజపం వల్ల నా భర్త అయిన పరమేశ్వరుణ్ణి కూడి సుఖించగలను, ఆ మంత్రమును నాకు ఉపదేశించవలసింది. ఆ మాటలకు పర్వతరాజైన హిమవంతుడిలా అన్నాడు. ఓ దేవి, గణేశుని దివ్య మంత్రాలనేకం ఉన్నాయి. అవి సకల సిద్ధులను కలగజేస్తాయి. నీకు తగిన మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఇంద్రియాలను పరిపరి విధాల పోనివ్వకుండా నియమించి గణేశుని దివ్య మంత్రాన్ని న్యాసం చేసుకొని ఏకాగ్రచిత్తంతో జపించి ధ్యానించాలి. ఏకాక్షర మంత్రాన్ని 1,00,000 సంఖ్యకు తక్కువ కాకుండా జపించాలి. షడక్షర మంత్రాన్ని 1,00,000 గాని 10,000కు తక్కువ కాకుండా జపించాలి. పంచాక్షరి, దశాక్షరి, అష్టాక్షరి మహామంత్రాలను కూడా అదే సంఖ్యలో జపించాలి. 28 అక్షరాలు గల మంత్రాన్ని కూడా 10,000 జపించాలి. నీవు ఏకాక్షర, షడక్షర మంత్రాలను నా నుంచి స్వీకరించి మంత్రజపాన్ని శ్రావణ శుద్ధ చతుర్థి రోజున ఆరంభించు. ఈ వ్రతాన్ని 1 మాసం రోజులు నిష్ఠగా చేసినట్లయితే నీవు తప్పక పరమశివుని పొందగలవు. ఇంకా ఇతరములైన నీ కోరిక అన్నీ కూడా నెరవేరుతాయి. స్త్రీ కానీ పురుషుడు కానీ ఒక్క పార్థివ గణపతి మూర్తిని స్థాపించి పూజించినట్లయితే ధన, పుత్ర, పశు సమృద్ధిని పొందగలరు. 2 మూర్తులను స్థాపించి అసాధ్యమైనవి కూడా సుసాధ్యమవుతాయి. 3 మూర్తులను పూజించితే రాజ్యప్రాప్తి, రత్నాది సర్వ సంపదలు కలుగుతాయి. 5 మూర్తులను పూజించడం చేత సార్వభౌమత్వాన్ని సిద్ధింపచేసుకోవచ్చు. 6ని పూజించితే సృష్టి స్థితి లయ కారకత్వం వహిస్తుంది. 7, 8, 9 విగ్రహాలను పూజిస్తే సర్వజ్ఞత్వం కలుగుతుంది. 10 మూర్తులను నర్చిస్తే సకల దేవత ముని గణముల చేత పూజ్యత్వం వస్తుంది. 11 మూర్తుల పూజ వల్ల దశరుద్రులకు అధిపతి కాగలడు. 12 మూర్తులను శ్రద్ధతో అర్చిస్తే ద్వాదశాద్యుల రాజ్యం సంప్రాప్తిస్తుంది. అతి సంకష్ట సమయాలలో కూడా ఎక్కువ మూర్తులను పూజించాలి. 108 మూర్తుల వరకు పూజిస్తే సమస్త కామనలు నెరవేరుతాయి. ప్రతిదినము 1,00,000 మూర్తులను అర్చించడం చేత మహాముక్తిని పొందగలరు. అలాగే కారాగృహ విమోచనం కోరేవారు ప్రతినిత్యం 5 మృత్తికా గణేశమూర్తులను పూజించాలి. అలా చేస్తే 21 రోజులలో విముక్తి కలుగుతుంది. అలాగే ప్రతిరోజు 7 మూర్తుల చొప్పున 5 సంవత్సరాల కాలం పూజిస్తే గణేశానుగ్రహాన్ని పొంది మహాపాపముల నుండి విడివడతాడు. జన్మించినప్పటి నుండి ఆ మరణాంతం ఒకే పార్థివమూర్తిని పూజిస్తే వాడు సాక్షాత్తు గజాననుడై అవుతాడు. అట్టి వాని దర్శనం వల్లనే సమస్త విఘ్నాలు నశిస్తాయి. అట్టి భక్తునే గణపతికి మారుగా సర్వకార్యాల ఆరంభంలోనూ పూజించవచ్చు. అట్టి భక్తుని పూజించటం వల్ల గణేశుడు తృప్తుడైనట్లు స్వయంగా తననే అర్చించిన అంత ప్రసన్నుడు కాడు. 3 గణేశమూర్తులను 9 రోజుల కాలం పూజిస్తే రోగాది సకల పీడలు నశిస్తాయి. అలాగే బంగారము, వెండి, రాగి మొదలైన మూర్తుల సహితం అటువంటి ఉత్కృష్ట ఫలితాన్ని ఇస్తాయి. అమ్మా పార్వతీ, నీవు ఈ వ్రతాన్ని చేయటం వలన సకల అభీష్టాలను పొందగలవు. చివరికి భాద్రపద శుక్ల చతుర్థి రోజున మాత్రము శక్తి కొలది మహోత్సవము చేయాలి. మర్నాడు ఉదయాన్నే స్నాన సంధ్యాదికములు ముగించుకొని పూర్వంలాగానే గణేశుని మూర్తిని పూజించవలసింది. ఆ తరువాత జపసంఖ్యలో 10వ వంతు హోమం చేయాలి. అందులో 10వ వంతు తర్పణం ఇవ్వాలి. ఆ తరువాత బలి, దాన పునస్సరంగా పూర్ణాహుతి చేయాలి. తరువాత ఆచార్యుని భూ, వాసో, ధనాదికముల చేత పూజించాలి. బ్రాహ్మణులకు భోజన సమారాధన జరిపి వారిని సంతుష్టులను చేసి వేదవేత్తలు భార్యా సహితులైన బ్రాహ్మణులను దక్షిణాదికములతో సత్కరించి సువాసినులకు అలంకారములు, రవికల గుడ్డలు ఇవ్వాలి.
ఈ ప్రకారం విధివత్తుగా అర్చిస్తే సిద్ధిబుద్ధితుడైన గజాననుడు సంతుష్టుడవుతాడు. ఆ తరువాత బంధుమిత్రులతో కలిసి తాను భుజించాలి. ఆ మరునాడు ఆ మూర్తిని పల్లకీలో ఉంచి ఛత్రము, ధ్వజము, పతాకాలతో అలంకరించి వాద్యఘోషలతో ఊరేగింపుగా తీసుకువెళ్ళి జలాశయానికి పోయి ఆ మూర్తిని జలములో నిమజ్జనం చేసి తన ఇంటికి మరలాలి. వాద్యగీత ధ్వనులతో ఇల్లు చేరుకోవాలి. ఓ పార్వతీ, ఇది పార్థివ గణేశ వ్రత విధానం. దీన్ని నీవాచరిస్తే నీ భర్త సాన్నిధ్యమును తిరిగి పొందగలవు అంటూ హిమవంతుడు తన కుమార్తెకు ఉపదేశించాడు. ఇది శ్రీ గణేశపురం ఉపాసనాఖండంలోని చతుర్థి వ్రతకథనం అనే 50వ అధ్యాయం సంపూర్ణం.